హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ మన వీడియో సొరకాయ హల్వా. ఫంక్షన్స్ కి పెళ్ళిళ్ళకి పెడుతూ ఉంటారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ సొరకాయ హల్వా. అయితే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోనైతే నేను మీకు చూపిస్తాను. అయితే లేట్ చేయకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ముందుగా అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా. ముందుగా అయితే ఇక్కడ నేను ఒక లేత సొరకాయని తీసుకొని మొత్తం చెక్కంతా తీసేసి ఇప్పుడు ఈ సొరకాయని తురుముకోవాలి. గ్రేటర్ తోటి ఇలాగ చక్కగా సొరకాయని అయితే తురుముకోవాలి. మీరు లేత సొరకాయతో చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చక్కగా ఇలా సొరకాయ మొత్తం తురుముకోవాలి. గింజలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. తీసేసుకొని సొరకాయ తురిమి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి సరిపడినంత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ముందుగా అయితే జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పుచ్చగింజలను వేసుకొని వేయించుకోవాలి. పుచ్చగింజలు కూడా చిటపటమన్నాక కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ 3 డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ మొత్తం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకొని ఇప్పుడు అదే మిగిలిన నేతిలో ఈ సొరకాయ తురుమునైతే వేసుకొని వేయించుకోవాలి. సేమ్ క్యారెట్ హల్వా ఎలా అయితే చేస్తామో అదే ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను షుగర్కి బదులుగా బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మీకు ఏది ఇష్టమైతే అది యాడ్ చేసుకోండి. ఇంట్లో ఎక్కువగా మరీ షుగర్ వాడకం ఎక్కువైందని నేను ఇక్కడ బెల్లాన్ని అయితే యూస్ చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. నేనైతే ఈజీ వేలో ఈ విధంగా అయితే చేస్తున్నానండి. సొరకాయలోని పచ్చివాసన పోయి నీరంతా ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు సొరకాయని ఈ విధంగా నేతిలో అయితే ఫ్రై చేసుకోవాలి. సొరకాయ మొత్తం ఇలాగ మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బెల్లాన్ని కరిగించైనా వేసుకోవచ్చు. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 2 యాలక్కాయలను దంచి వేసుకోవాలి. ఇప్పుడు బెల్లము సొరకాయ మిశ్రమంలో కరిగేంత వరకు కరిగించుకోవాలి. బెల్లం కరిగేటప్పుడు ఇలాగ లూజ్గా కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. తర్వాత గట్టి పడిపోతుంది అనమాట హల్వా. బెల్లం కరిగేటప్పుడు మాత్రం ఇలాగ లూజ్గా అవుతుంది. ఇలాగ చక్కగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలను అయితే యాడ్ చేసుకోవాలి. మీకు పాలు అవసరం లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా పాలు యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులోకి మీకు ఇష్టమైతే కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. సేమ్ సొరకాయ గ్రీనరీగా ఎలా ఉంటుందో ఆ కలర్లోకి అయితే వస్తుంది అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. చక్కగా ఇలాగ చూడండి, హల్వా మొత్తం దగ్గరకు అయిపోయి ప్యాన్ నుంచి ఇలా నెయ్యి సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని హల్వా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగ మొత్తం హల్వా అంతా దగ్గర పడిపోయి నెయ్యి కూడా చక్కగా సపరేట్ అయ్యి హల్వా మొత్తం ఇలాగ ప్యాన్కి అంటుకోకుండా మంచిగా అయిందనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ సొరకాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.